మిథున కంగారుగా వెళ్ళిందని, తన తండ్రికి ఎలా ఉందో ఏంటో అని ఇంట్లో కంగారు పడిపోతూ శారదమ్మ, ప్రమోదిని బాధపడుతూ ఉంటారు. ఏమైందో ఏమో, ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది, తీసుకోవడం లేదు అని అంటూ ఉంటే, ఈ సూర్యకాంతం ఒకవేళ వాళ్ళ నాన్న విషయంలో ఏదైనా తేడా జరిగితే అప్పుడు శాశ్వతంగా మిథున అక్కడే ఉండిపోతుంది కదా, ఏ ప్రాబ్లం లేకుండా అనేది అంటూ ఉంటే, ఇక వీళ్ళిద్దరు బాధపడడం చూసి ఏంటి గుండెల్లో గుడి కట్టేసుకున్నారు కదా ఆవిడికి అన్నట్టు అనుకుంటూ కోపంగా ఉంటుందన్నమాట. ఇంతలో దేవ వస్తాడు. మిథున గురించి శారదమ్మ చెప్తుంది. కోపాలు పంతాలు ఈ టైంలో వద్దురా, ఒక మనిషి ప్రాణం, ఒక మాట అంటే అన్నారులే, నువ్వు అక్కడికి వెళ్ళు, మిథున ఎలా ఉందో ఏమో, తనకు ధైర్యం చెప్పు అని మాట్లాడతారు. ఇక ప్రమోదిని కూడా చెప్తుంది. అయితే వెళ్తాడనమాట దేవ మనసు మార్చుకొని. వెళ్తే ఆ రాహుల్ అండ్ మిథున వాళ్ళ అన్నయ్య దేవ నాన్నరాని మాటలు అంటారు. డబ్బు కోసమే కదా నువ్వు మా చెల్లి మెడలో తాళి కట్టావు, అది ఇది అని. ఇక భరించలేని మాటలు అంటారనమాట. కోపంతో దేవ రాహుల్ గొంతు పట్టుకుంటాడు. చాలా వరకు సహనంగానే ఉంటాడు, కానీ మరీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని మాటలు మాట్లాడడంతో ఇక దేవ చేసుకుంటాడు. మిథున అది చూసి, ఏం చేస్తున్నావు నువ్వు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నిన్నెవడు రమ్మన్నాడు అంటూ దేవాన్ని కోపం గిచ్చుకుంటుందన్నమాట. అప్పుడు దేవ ఉండి ఆవేశంలో, మా నాన్న మాట్లాడిన మాటలను పట్టుకున్నావు, నేను మాట్లాడిన మాటలు పట్టుకున్నావు, మీ అన్న ఎన్నెన్ని మాటలు మాట్లాడాడు తెలుసా, ఇది తప్పు కాదు కదా, ఇది అవమానించడం తప్పు కాదు కదా అంటూ దేవ కూడా మిథునకి తను చేసిన తప్పని తనకు చూపిస్తాడు. చాలా వరకు నా కోపాన్ని తగ్గించుకొని బాధలో ఉన్నారని అనుకుంటే, కానీ మీ అన్నయ్య మాత్రం ఏం చేశాడో చూసావా అంటూ మిథున మీదకి కోపం అయిపోతుంది.